హాయ్ అండి, వెల్కమ్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము కాకరకాయతోటి ఉల్లికారాన్ని టేస్టీగా అస్సలు చేదు లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను ముందుగా ఒక అర కేజీ కాకరకాయలు తీసుకొని పైన చెక్కు తీసేసి లోపల విత్తనాలు మొత్తం తీసేసానండి. ఇలా తీసుకున్న వీటిని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకొని ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ముక్కలు మొత్తాన్ని ఓసారి కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా వీటన్నిటిని ఒకసారి కలుపుకొని దీని మీద మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కనుంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 10 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎండుమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 4 ఉల్లిపాయల్ని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలానే ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని, కొంచెం చింతపండు వేసుకుంటున్నాను. చింతపండు కొంచెం అయితే సరిపోతుంది. ఇలా కలుపుతూ ఉల్లిపాయలు బాగా మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత వీటి మొత్తాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని వీటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కనుంచుకోండి. మనం ముందుగా కాకరకాయల్లో పసుపు, ఉప్పు వేసి కలిపెట్టుకున్నాం కదండి. 10 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే ఇందులో కొంచెం వాటర్ వచ్చుంటాయండి. ఇప్పుడు వీటి మొత్తాన్ని ఈ విధంగా చేతితోటి గట్టిగా పిసుకుతూ అందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని తీసేసేయాలండి. ఇలా చేయడం వల్ల కాకరకాయల్లో ఉన్న చేదైతే చాలా వరకు పోతుందండి. ఇలా అన్నిటినీ చేతితోటి గట్టిగా పిసికి అందులో ఉన్న వాటర్ మొత్తాన్ని తీసేసి ఒక ప్లేట్లో వేసుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం రెడీ చేసుకొని పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని, కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ కాకరకాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అడుగనేది అంటుకోకుండా ఇలా కలుపుతూ మీడియం టు హై ఫ్లేమ్ మీద కాకరకాయ ముక్కలు బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ఉల్లికారాన్ని కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇక్కడ మనం వేసుకున్న ఉల్లికారం ముక్కలకి పట్టే విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీకు సాల్ట్ కానీ సరిపోకపోతే సాల్ట్ కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఇలా కొంచెం కారం అయితే సపరేట్ అయినట్టు ఉంటుందండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మరోసారి మొత్తాన్ని కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోతుంది. కాకరకాయ ఉల్లికారాన్ని ఇలా తయారు చేసుకుంటే చేదైతే అస్సలు అనిపించదండి. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.